నిన్న మొన్నటి వరకు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హల్చల్ చేశాయి. ముఖ్యమంత్రి కుర్చీలో డీకే శివకుమార్ను కూర్చోబెట్టడానికి అంతా సన్నద్ధం అయిందన్నటువంటి రీతిలో ప్రచారం జరిగింది. అయితే కర్ణాటకలో నాయకత్వ మార్పు అనేటువంటి డిమాండ్ క్రమేణా చల్లబడ్డట్టే కనిపిస్తోంది. తనకు అధికారంలో ఉండడం కంటే కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగడమే ఇష్టమని డీకే శివకుమార్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉండదన్న సంకేతాలు అందుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలను నిశితంగా పరిశీలించిన వారికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి సురక్షితంగానే ఉందనే అభిప్రాయం కలుగుతుంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అనే డిమాండ్ కొంతకాలం పాటు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు సిద్ధరామయ్య వర్గం, అటు డీకే శివకుమార్ వర్గం ఢిల్లీలో మోహరించడం, హైకమాండ్ దగ్గర బల ప్రదర్శన చేయడం అందరికీ తెలిసిందే. కాగా బెంగళూరులో విందు రాజకీయాలు కూడా జోరుగా సాగాయి. ఒకరోజు డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ఫాస్ట్కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చారు. ఆ తర్వాత సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ అల్పాహార విందుకు వెళ్లారు. అప్పట్లో కర్ణాటకలో ఈ అల్పాహార విందు రాజకీయాలే హాట్ టాపిక్గా మారాయి. ఒక దశలో డీకే శివకుమార్కు అనుకూలంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కాగా డీకే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలైతే అంతా అయిపోయింది, ఇక అధికారికంగా డీకే శివకుమార్ పేరును ప్రకటించడమే మిగిలిందని కూడా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం పదవుల కంటే కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగడమే ఇష్టమని ఆయన వెల్లడించడం విశేషం. ముఖ్యమంత్రి పదవి కోసం నిన్న మొన్నటి వరకు సిద్ధరామయ్యతో ఢీ అంటే ఢీ అంటూ పోరాటం చేసినటువంటి డీకే శివకుమార్ నోటి వెంట ఇటువంటి మాటలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 1980 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం తాను నిరంతరం పనిచేశానని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన సర్వశక్తులు ధారపోశానని అన్నారు. అంతేకాదు తనతో పాటు యావత్ కాంగ్రెస్ కుటుంబం ఇదే లక్ష్యంగా పనిచేసిందన్నారు. చివరకు ప్రజల ఆశీర్వాదంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు డీకే శివకుమార్. కాగా ఒక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తావన వచ్చింది. దీంతో తనకు సిద్ధరామయ్యకు మధ్య ఏం జరిగిందో తాను వెల్లడించలేనన్నారు డీకే శివకుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు తనతో పాటు సిద్ధరామయ్య కూడా ఎంతగానో కృషి చేశారని శివకుమార్ ప్రశంసించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఇద్దరం కలిసి కృషి చేస్తున్నామన్నారు. అంతేకాదు 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని తామిద్దరం కృషి చేస్తున్నామని అన్నారు. 2028 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా కుటుంబానికి కానుకగా ఇస్తామన్నారు డీకే శివకుమార్. ఇదిలా ఉంటే సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పు ఉంటుందా అనేటువంటి ప్రశ్నకు డీకే శివకుమార్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. అటువంటి చర్చలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరగడం లేదని అన్నారు. కేవలం మీడియాలో మాత్రమే నాయకత్వ మార్పు అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు డీకే శివకుమార్. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ను తాను కలవడం లేదన్నారు. తనకు అసలు ఆ ఆలోచన కూడా లేదన్నారు ఆయన. అలాగే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలని తాను భావించడం లేదని డీకే వెల్లడించారు. ఏమైనా కర్ణాటకలో ఇప్పటికైతే నాయకత్వం మార్పు లేనట్లే భావించాలి.